ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఆయన పెట్టుకొని ఉన్నాడు కనుక కలుగును కాక. సో థ్యాంక్ యూ జీసస్. ఈ 3 days ఫాస్టింగ్లో మరి ఎవరైతే వచ్చారో వాళ్ళకి దేవుడు ఇంకా బహుగా దీవించి వాళ్ళకు కావాల్సిన వాక్యాన్ని మరి మనందరికీ ఉపవాస దినములో ఉన్న వారందరికీ అందించాడు కనుక పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో టుడే లాస్ట్ రోజు దేనికి పోయే లాస్ట్ రోజు ఇదే దేనికి సంవత్సరానికి, మనకు కాదు, సంవత్సరానికి ఇది లాస్ట్ రోజు కాబట్టి సో మరి థ్యాంక్స్ గివింగ్ అనేది తెలియపరచుదాం. సో థ్యాంక్స్ గివింగ్ అనేది ఎలా తెలియపరచాలనే దాని విషయంలో మీతో మాట్లాడతాను. సో బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎగ్జాక్ట్ వాక్యాన్ని అందించేలాగా దయచేసి అందరు సిద్ధపాటు మనస్సుతో వాక్యాన్ని విందాము. హల్లెలూయా. యా, కమ్ టు ద బుక్ ఆఫ్ లూకా. లూకా సువార్త 17వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి చాలు సార్. సో వర్స్ నెంబర్ 12లో దయచేసి అందరం జాగ్రత్తగా విందాం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, యేసయ్య ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఇంకా కుష్ఠరోగులు అన్నప్పుడు ఆ సమయంలో కానీ ఏ సమయంలో కానీ ఎక్కడ ఉంచేది కుష్ఠరోగులను? ఊరి బయట ఉంచేదన్నమాట. ఎందుకంటే అదొక అంటువ్యాధి లాంటిది కనుక కుష్ఠరోగం ఉన్నవాళ్ళు ఊరి బయట ఇంకా వాళ్ళ యొక్క జీవన విధానం గడిపేది. సో ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు కలిసి ఉన్నారు. ఓకేనా? సో 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు ఎదురుగా వచ్చారంట. ఒక్కొక్కరు రాలేదు. ఎంతమంది వచ్చారు ఒకేసారి అంటే ఈవెన్ కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళు కూడా ఏముంది, వాళ్ళలో యూనిటీ ఉంది. సో అంటే వాళ్ళలో కూడా ఒక ఐకమత్యం అనేది ఉంది. కుష్ఠరోగం ఉన్న వాళ్ళలో కూడా ఏముంది, మనం ఏం చూస్తున్నాం, ఏం క్యారెక్టర్ని చూస్తున్నాం, ఐకమత్యాన్ని చూస్తున్నాం. సో వాళ్ళందరూ కలిసి ఒక ఫెయిత్ మీద నడుస్తున్నారు. బట్ క్యారెక్టరిజంలో డైమెన్షన్లో ఒక విధంగా ఆలోచిస్తే ముందు ముందు మనకు తెలుస్తుంది. సో 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి 13వ వచనం అంటున్నాడు కదా, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఇంకా వాళ్ళ కుష్ఠరోగం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయమని కరుణించమని కేకలు వేశారంట. 14వ వచనం చూస్తే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపర్చుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా ఏమయ్యారంట? సో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కోసం ప్రేయర్ చేయలేదు. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని. యాజకులు అంటే ఎవరంటే పాస్టర్స్. అప్పటి కాలంలో ఉన్న పాస్టర్స్, ఎవరైతే పాస్టర్స్ పంతులు ఉన్నారో ఆ పాస్టర్స్ ఆ పంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నీ శరీరాన్ని చూపించుకోండి యేసు ప్రభు వారు చెప్పారు. సో ఇది స్వస్థత జరుగుతుందని వాళ్ళు ఎలా నమ్మగలుగుతారు? ఇప్పుడు కుష్ఠరోగంతో వచ్చిన వాళ్ళను ఏం చేయాలా? స్వస్థత కలుగునుగాక అని ప్రార్థించాలి, లేకపోతే విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేయాలి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? మిమ్మును పాస్టర్స్కి లేకపోతే అక్కడున్న పెద్దలకి కనుపరుచుకోండి, మీ శరీరాన్ని కనుపరుచుకోండి అని వారితో చెప్పాను. సో స్వస్థత అనేది అక్కడ పలకట్లేదు, కానీ మీ శరీరాన్ని చూపించుకోండి, యాజకుల దగ్గరికి వెళ్ళని అక్కడ ఒక వాక్యపూర్వకమైన మాటను సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఆ మాటను తీసుకొని ఓకే మరి యేసు ప్రభు సైతము మరి యాజకులకు చూపించుకోమని చెప్పాడు కదా, మరి చూపిస్తే మన అవుతాదేమో అని ఒక విశ్వాసంతో అందరు ఏం చేస్తున్నారు, ఇంకా యాజకునికి చూపించుకోవడానికి వెళ్తున్నారంట. సో వారు వెళ్ళుచుండగా, వెళ్ళిన తర్వాత కాదు, వారు
వెళ్ళుచుండగా ఏమయ్యారంట? అంటే ఆ కుష్ఠరోగము ఏదైతే ఉందో అదేమైపోయింది? క్లీన్ అయిపోయింది. ఒక చిన్న పాప వలె, చిన్న బాబు వలె ఒక శరీరం ఎలాగైతే ఉంటుందో అలాంటి శరీరం దేవుడు వాళ్ళకి దయచేశాడు. సో ఆ కుష్ఠరోగం పోవటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు మాట పలికాడు. సో మాట పలికినందుకు ఆ మాట చొప్పున వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యాజకులకు వాళ్ళ శరీరాన్ని కనుపరుచుకోవడానికి వెళ్ళారు. వెళ్తున్న యొక్క ప్రాసెస్లోనే వాళ్ళు ఏమయ్యారంట? శుద్ధులయ్యారంట. ఇంకా వాళ్ళ రోగం ఉందా, పోయిందా? పోయి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళ శరీరములో ఉన్న ఆ కుష్ఠరోగం సంపూర్ణముగా వెళ్ళిపోయింది. సో 1 come to the 15th words. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఏమంటున్నాడు 14th వర్డ్స్లో? సారీ, ఏది 16th. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలా. సో ఈ 10 మంది వస్తున్నారా? బ్యాక్ ఎవరెవరు వస్తున్నారు? 10 మంది స్వస్థపరచబడ్డారు. 10 మంది వాళ్ళకున్న రోగం వెళ్ళిపోయింది. కానీ రిటర్న్ యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఒక్కడే వచ్చి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్తూ, యేసయ్య నువ్వే కదా యాజకుడవు, నీకన్నా యాజకుడు కన్నా గొప్పోడివి కదా నువ్వు అని యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా స్వస్థపరిచిన ఆ వ్యక్తి గ్రహించి థ్యాంక్స్ చెప్పడానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళినట్టు? సో నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి ఏమంటున్నాడు? 10 మందిలో నువ్వు ఒక్కనివే వచ్చావు, మరి అందరు స్వస్థపరచబడలేదా అంటే అందరూ స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది తిరిగి రాలేదు. సో చాలామంది మన లైఫ్లో ఈ సంవత్సరంలో కానీ మన పాస్ట్ లైఫ్లో కానీ దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన సూచక క్రియలు, దేవుడు చేసిన ఆరోగ్యకరమైన స్వస్థతలు ఏవైతున్నాయో వాటిని ఎప్పుడైతే మనం పొందుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఆయనని నమస్కరించి, ఆయనని పూజించి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారమై ఉంటే కనుక మన స్వస్థత ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ 9 మంది ఏం చేశారు? అట్లనే వెళ్ళిపోయారు. మన చర్చి కొంతమంది వచ్చి ఎన్నో రోగంతో వచ్చారు, మంచిగా అయ్యారు, పోయిర్రు, మళ్ళీ వచ్చారా? రాలేదు. ఇక 9 మందిలో ఇది ఒక గ్రూప్. ఈ 9 మందిలో ఎవరైతే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాలేకుండా ఉన్నారో, సో మనం ప్రార్థన చేసినప్పుడు సంఘంగా దేవుని శక్తి ద్వారా ఎప్పుడైతే అభిషేకం ద్వారా ప్రార్థించామో చాలామందికి రోగాలు, వ్యాధులు, దురాత్మ శక్తులు పోవడం అనేది జరిగింది. అందరికీ మనకు తెలుసు అలాంటి సాక్ష్యాలు. కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారా? కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. మరి రాని వారికి పరిస్థితి ఏంటి? ఏమొస్తుంది? మళ్ళీ ఆ వ్యక్తి వస్తాడా? ఏమొస్తుంది? సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒక దయ్యం ఎప్పుడైతే వదిలిపెట్టిపోతుందో ఒక దయ్యం మళ్ళీ తిరిగి రాదు. ఎన్ని వస్తాయంట? 7 దయ్యాలు తిరిగి వస్తాయంట. ఒక దయ్యం ఉన్నప్పుడే వాడిని చాతగాడు. 7 దయ్యాలతో ఉన్నప్పుడు వాడు 100% ఇట్లా పట్టుకొని వస్తారు. ఇక నెక్స్ట్ సారి ఇప్పుడేమో కుంటుకుంటూ వచ్చారేమో పోయినసారి, ఇప్పుడు ఎట్లా వస్తాడు మళ్ళీ? ఇక అందరు ఎత్తుకొని వస్తారేమో. అంటే ఆ స్థితి రావటానికి కారణం ఎవరండి? ఆ వ్యక్తి. అంటే కృతజ్ఞత స్థుతులు తెలియపరచబడకపోతే, యేసుక్రీస్తు ప్రభు నన్ను బాగు చేశాడని మళ్ళీ తిరిగి ఆ దేవునికి నమస్కరించకపోతే వాట్ హ్యాపెన్ టు దట్ పర్సన్ అంటే, ఒక దయ్యం పోయి ఎన్ని దయ్యాలు మళ్ళీ అటాక్ చేశాయి? 7 దయ్యాలు అటాక్ చేశాయి. ఒక రోగం పోయి మళ్ళీ ఎన్ని రోగాలు అటాక్ చేశాయి? 7 రోగాలు అటాక్ చేశాయి. అందుకని అక్కడ వాక్యం సెలవిస్తుంది 21 verseలో, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. 19 చదవండి. 19th verse. నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. సో నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను.
సో ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు ఎక్కడికైతే వెళ్ళాల్సిన వాడవో అక్కడికి వెళ్ళిపో. సో నువ్వు చూపించుకో, నువ్వు దేవుడు నిన్ను మంచి చేశాడని చూపించుకో, సాక్ష్యాన్ని ప్రకటించు, దేవుడు నన్ను బాగు చేశాడని 10 మందికి చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని చెప్తూ, యేసు ప్రభు యొక్క సువార్త చెప్తూ ఎప్పుడైతే ప్రజల మధ్య ఉంటావో దాన్నే ఏమంటారంటే కృతజ్ఞతాస్తుతులు తెలియపరచటం అని అంటారు. అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ జీసస్ అని పోవడం ఒకటే కాదు. సో థ్యాంక్ యూ జీసస్ అని ఆ కృతజ్ఞతాస్తుతులు ఏవైతున్నాయో అది నోటి మాట చేతనే కాదు, అది ఏం చేయబడాలా? ఆ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే ఈ వ్యక్తి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవడమో ప్రజల మధ్యలోనికి పోవడమో జరుగుతాదో అందరు షాక్ అవుతారా కాదా? అరే, కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి శుద్ధిగా అయిపోయాడు, ఎలా సాధ్యమవుతుంది? దానికి మెడిసిన్ లేదు కదా, దానికి చెట్టు నాటు వైద్యం పనిచేయదు కదా, ఎలా సాధ్యమైంది? ఎస్, నన్ను యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు, నా రోగాన్ని తొలగించాడు, నా వ్యాధిని తీసేశాడు అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్తావో దాన్నే ఏమంటారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించడం అని అంటారు. ఎంతమందికి అర్థమైంది? ఐ పీపుల్ గెట్టింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అనడం ఒకటి సరిపోదు. నీకున్న సాక్ష్యాన్ని 10 మందికి ఎప్పుడైతే ఎస్ నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేశాడని ధైర్యం ఎప్పుడైతే చెప్తావో దాన్ని ఏమంటారంటే స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియపరచటం అని అంటారు. థ్యాంక్స్ టు జీసస్ అని. ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడాడు, థ్యాంక్స్ చెప్తున్నాం సంఘంలో. ఈ చెప్పిన థ్యాంక్స్ని ఏం చేయాలి? లోకంలోకి తీసుకొని వెళ్ళి 10 మందికి ఉపయోగకరంగా చెప్పాలి, చూపించాలి. సో అది కరెక్ట్ వే ఆఫ్ గివింగ్ థ్యాంక్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో తర్వాత లూకా సువార్తకి వెళ్దాం. లూకాలో ఉన్నాం కదా, 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన. ఈయన ఏం ప్రస్తావన చేస్తున్నాడు? ఎన్ని దయ్యాల గురించి ప్రస్తావిస్తున్నాడు? 7. అంటే ఒక దయ్యం వదిలిపోయిన తర్వాత ఈమె ఏం చేసింది? మహానుభావురాలు రాలే, మళ్ళీ 7 దయ్యాలు వచ్చాయి. మళ్ళీ 7 దయ్యాలను ఏం చేసింది? యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. కమ్ టు ద వర్స్ నెంబర్ 2. 12 మంది శిష్యులను, 12 మంది యేసు ప్రభు యొక్క శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను. సో అపవిత్రాత్మలు పట్టిన, వ్యాధులు పట్టిన కొంతమంది స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు విడుదల కలిగిన స్త్రీలు కూడా. తర్వాత అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. సో ఎవరితో ఉన్నారు వీళ్ళంతా? విత్ జీసస్. దిస్ పీపుల్ ఆర్ ఉమెన్స్ ఆఫ్ గాడ్. వీళ్ళు ఎవరంటే స్త్రీలు అంట. ఎవరు వీళ్ళు? మీకు ఏం అది రివైవ్ రావట్లేదా? వీళ్ళందరూ ఎవరు? స్త్రీలు. సో స్త్రీలు యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో నడుస్తున్నారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు వద్దు అని చెప్పలేదు. అర్థమవుతుంది కదా? అంటే స్త్రీలు కూడా యేసు ప్రభు యొక్క పరిచర్యలో నడవటము యేసు ప్రభు యొక్క చిత్తం, యేసు ప్రభు యొక్క ఇష్టం. బట్ భర్తల యొక్క బంధకాలను బట్టి, భర్తల యొక్క మహాప్రేమను బట్టి స్త్రీలు యేసు ప్రభు పరిచర్యలో వాడబడరు. భర్తకున్న కోపాన్ని బట్టి, భర్తకున్న అసూయను బట్టి కాదు, నేను చెప్పట్లేదు. భర్తకున్న ప్రేమను బట్టి భార్య యేసుక్రీస్తు ప్రభులో, యేసుక్రీస్తు పరిచర్యలో వాడబడదు. అంతెందుకండి, భార్య మీద కోపం ఉందనుకో, పోతే పో అని అంటారు. అదే ప్రేమ ఉందనుకో, నువ్వు పోతే కాలేరు ఇంట్లోనే కూర్చోనంట. సీ దిస్ డిఫరెన్స్. నువ్వు ఏడుకోతే నాకేంది అని వాడు కోపంతోనో ఎట్లనో ఉంటాడు. కానీ పోయేది పోతుంది, పరిచర్య చేసుకుంటుంది, దేవుని నమస్కరిస్తుంది, ఏదో రోజు భర్త మాడతాడు. అదే భర్త ప్రేమగా ఉన్నాడు అనుకో, నువ్వు ఏడుకోయినా నాకు నా మనసులో ఏదో అవుతుంటుంది. ఈయన మనసులో ఏముంటే అంత చెడే గుణం, కంప్లీట్ చెడు గుణం అది. సో ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు నా మనసులో నా ఆలోచన వేరే అవుతుంటాయి. సో నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు. ఏంటి అది? ప్రేమ. ఏ ప్రేమ? యేసుప్రభు ప్రేమనా? కాదు, లౌకిక ప్రేమ, లోక ప్రేమ. సో దీస్ ఆర్ ద ఉమెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో మగ్దలేని మరియ ఎవరామె? 7 దయ్యములు పట్టిన స్త్రీ.
7 దయ్యాలు పట్టిన స్త్రీ కూడా ఎక్కడ వాడబడుతుంది చెప్పాలా? పరిచర్యలో. యేసుక్రీస్తు ప్రభుతో పాటు, యేసుక్రీస్తు యొక్క శక్తితో పాటు దేవుని పరిచర్యలో మగ్ధలేని మరియా అంటే 7 దయ్యములు పట్టిన ఈ స్త్రీ కూడా వాడబడుతుంది. తర్వాత ఎవరు? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. సో దీస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ టు జీసస్. యేసుక్రీస్తు ప్రభుకు ఈ సూసన్నయు యోహన్నయు ఏం చేయబడుతున్నారు? యేసు ప్రభు యొక్క పరిచర్యలో వాడబడుతున్నారు. హౌ దీస్ పీపుల్ ఆర్ యూజ్డ్ బై గాడ్. ఒకసారి చూద్దాం 3rd వర్డ్స్. ఈ వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఉపచారము కమ్ టు ద ప్రాచీన ప్రతులలో ఆయనకు ఉపచారము, ఆయనకు ఉపచారము, రైట్. యా, సో వారికి ఉపచారము చేయించు వచ్చింది. దేని వలన? బాగా గుర్తుపెట్టుకోండి. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చింది. ఎవరు? స్త్రీలా పురుషులా? సో దీస్ ఉమెన్స్ ఆర్ ద బిజినెస్ పీపుల్. సో మరియమ్మ తర్వాత సూసన్న తర్వాత యోహన్నయు వీళ్ళందరూ ఎవరు? దీస్ పీపుల్ ఆర్ ఫైనాన్షియల్లీ బ్లెస్డ్ టు సపోర్ట్ జీసస్ క్రైస్ట్. అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ ద ఉమెన్ ఫ్రమ్ దిస్ మినిస్ట్రీ టు బి ద బిజినెస్ అండ్ జాబ్ పీపుల్. హల్లెలూయా. రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరంలో చాలామంది స్త్రీలు వ్యాపార విషయంలో ఉద్యోగ రీతిగా అనేక పర్యాయములు దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దీవించబడిన తర్వాత ఆ డబ్బును తీసుకొని ఏం చేస్తున్నారు ఆ స్త్రీలు? యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్యలో సహాయం చేస్తున్నారు. దిస్ పీపుల్ ఆర్ గివింగ్ గిఫ్ట్ టు జీసస్. యేసు ప్రభుకు ఆత్మీయంగా సహాయం చేస్తున్నారా? నో. కానీ ఎలా సహాయం చేస్తున్నారు? శరీరకంగా. ఏదన్నా ఒక విషయంలో అవసరం ఉంటే వీళ్ళు ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చి ఐశ్వర్యంతో పాటు యేసుక్రీస్తు ప్రభుకు ఏమైతే అవసరమై ఉన్నదో అవన్నీ చూసుకుంటున్న ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. అంటే దే ఆర్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఏ ఒక ఆశీర్వాదాన్ని అయితే మీరందరిలో దేవుడిచ్చాడు, ఆ ఆశీర్వాదంలో నుంచి ఏం చేస్తుండాలి? యేసు ప్రభును స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఈ థ్యాంక్స్ చెప్పేటప్పుడు వీళ్ళకున్న డబ్బులను వాళ్ళ దగ్గరనే పెట్టుకొని యేసయ్య నన్ను వాడుకో అంటున్నారా? ఆ డబ్బులనే వాడుకొని థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నారా? అంతేనా కాదా? సో థ్యాంక్స్ జీసస్ అనే విషయంలో ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు మనం తెలియపరుస్తామో గుర్తుపెట్టుకోండి, మాటతో మాత్రమే కాదు. ఎలా ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది? క్రియతో. మాటతో ప్రేమించువాడు ఖచ్చితంగా కొన్నిసార్లు మోసపోతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది క్రియతో ప్రేమింతుము అని. సో స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు ఎలా చెప్తున్నారు ఈ స్త్రీలు? యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తున్నారా? ఉపచారం చేస్తున్నారా? దే ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ. హల్లెలూయా. ఒక పంటలో మీరేసే పంటలో ఒక 500 దాని ఏమంటారు కేజీలు వచ్చాయనుకో బియ్యం, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తారు థ్యాంక్స్? ఇప్పుడు ఆ బియ్యం అలానే పెట్టి దేవుని మందిరంలోకి వచ్చి అబ్బా థ్యాంక్ యూ లార్డ్, నన్ను దీవించినందుకు నీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 అని చెప్పాలా? అది స్తోత్రాలు పోతాయా? నీ మాట అవసరం లేదు గాడ్కి, ఆయనదే ఆయనకు అవసరం. మళ్ళీ చెప్తాను, దేవుడు నీకేమిస్తున్నాడో అదే ఆయనకు అవసరం, నీ నుండి వచ్చేది కాదు. ఎంతమందికి అర్థమవుతుందో ఐ డోంట్ నో. ఒకవేళ నీలో ఏ ఆశీర్వాదం అయితే దేవుడిచ్చాడో అది నువ్వు తిరిగి దేవునికి ఇయ్యలేకపోతే అది సాతానులో కలిసిపోతుంది. సో దయచేసి అర్థం చేసుకో. అందుకే ఆ స్త్రీలు ఎలా ఇస్తున్నారంట? తమకు కలిగిన ఆస్తితోనా లేకపోతే అప్పు చేసా? తమకు కలిగిన ఆస్తితో
యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారము చేయుచు వచ్చి. ఏ ఒక విషయంలో మీరు బ్లెస్ అయినా దాంట్లో నుండి దేవునికి ఇవ్వడమే థ్యాంక్స్ గివింగ్ అని అంటారు. సో మనం ఊరికనే మాట థ్యాంక్ యూ జీసస్ అంటే అది నువ్వు మోసపోతున్నావు అని అర్థం. ఇక్కడ వీళ్ళందరూ స్త్రీలే కదా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కదా. సో ఆ డబ్బులను మరి భర్తకు కానీ పిల్లలకు కానీ కుటుంబానికి కానీ అక్కడనే పెట్టుకొని థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నారా? లేదు. కుటుంబానికి ఎంత కావాలో కుటుంబానికి ఇస్తూ, దేవుని యొక్క మందిరానికి యేసుప్రభు యొక్క పరిచర్యకి ఎంత కావాలనేది దానికి సపోర్ట్ చేస్తూ అప్పుడు థ్యాంక్ జీసస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే హేబేలు కయ్యోను ఉంటాడండి. హేబేలు దేవునికి సరి అయిన బలిని ఇస్తాడు. ఎన్నో గొర్రెలు ఎన్నో మేకలు ఉంటాయి, కానీ మంచిది ఆయనకు నచ్చింది హేబేలు ఏం చేస్తాడు? దేవునికి ఇస్తాడు. కయ్యోను ఏం చేస్తాడు? బక్క చిక్కింది ఆయనకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది దేవునికి ఇస్తాడు. ఎవని బలిని దేవుడు స్వీకరిస్తాడు? హేబేలు బలిని. హేబేలు బలిని స్వీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హేబేల్ని దీవిస్తాడు. అది చూసి, అది కయ్యోను చూసి కుళ్ళు అసూయపడి నాకన్నా నా బ్రదర్ మరి ఆశీర్వదించబడుతున్నాడు అనుకొని ఏం చేస్తున్నాడు? రాయితోని కొట్టి చంపేశాడు. ఎవరిని? హేబేల్ని. సో రాయితో కొట్టి చంపేసిన తర్వాత హేబేలు ఎవరైతే చనిపోయారో, చనిపోయినప్పటికీ కూడా ఆయన రక్తం దేవునికి మొరపెడుతుంది. వాస్తవానికి హేబేలు చనిపోయిన తర్వాత అతని రక్తం స్టిల్ మొరపెడుతూ ఉందంట. ఎలా సాధ్యమవుతుంది అది? బికాస్ హి గివెన్ థ్యాంక్స్ టు గాడ్ విత్ ఫ్రమ్ ఆల్ హార్టెడ్లీ. ఎలా ఇచ్చాడంటే దేవునికి స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు మనస్ఫూర్తిగా. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో కొన్నిసార్లు పని చేయకపోయినా నీ పిల్లల జీవితంలో అయినా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ పిల్లల జీవితంలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. సమ్ టైమ్ నీ జీవితంలో పనిచేస్తుంది, నీ జీవితంలో పని చేస్తూ నీ పిల్లల జీవితంలో కూడా వస్తుంది. సో ఒక 500 ఇచ్చామనుకో దేవునికి, నా దగ్గర అయిపోతట్టున్నాయి అన్నాను అంటే ఏం లేదు, అక్కడ విశ్వాసం లేదు. హల్లెలూయా. ఇప్పుడు 100 కేజీల రైస్ ఏదైతే పండించామో దాని యొక్క డబ్బులు వస్తాయి. చక్కగా ఒక పూట, ఒక రోజు కాదు, ఒక పూటలో అంత సంపూర్ణంగా తాగేసి డబ్బులు పాడేస్తారు. అప్పుడు బాధ అనిపించదు. అప్పట్లో బాధ అనిపించలే కూడా. ఇప్పట్లో ఆ తాగుబోత తత్వాన్ని విడిపించి దేవునికి సమృద్ధి ఇస్తున్నప్పుడు, ఒక 500 ఇస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అది డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మీరు అప్పుడు తాగి ఆ దురాత్మ శక్తులతో సమస్త ఆరోగ్యాన్ని పూడగొట్టుకొని ఆ ఒక తాగుబోతు తత్వం వల్ల ఎంత సంపాదించినా తాగుడికే పెట్టడం వల్ల ఏ ఆస్తిని కూడా సమకూర్చబడలేదు. కానీ ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత తాగుబోతు తత్వం నుంచి విడిపించాడు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనకు ఎటువంటి నొప్పి, బాధ, వేదన, అనారోగ్యం లేకుండా ముందుకు వెళ్తున్నాం. కానీ యేసు ప్రభుకు థ్యాంక్స్ చెప్పే విధానం మర్చిపోతున్నాం. సో యేసుక్రీస్తుకు థ్యాంక్స్ చెప్పే విధానం ఎలాగా? థ్యాంక్ యూ జీసస్ అనడమేనా, లేకపోతే ఎలా చూపించాలా? నీ ఒక థ్యాంక్స్ అనేది కృతజ్ఞతాస్తుతులు ఇవ్వమని దేవుడు సెలవిస్తున్నాడు. గివ్ థ్యాంక్స్ టు జీసస్. గివ్ అంటే ఏంటి? ఇవ్వడం. సే థ్యాంక్స్ టు జీసస్ అనలే వాక్యంలో. ఇంగ్లీష్లో ఏమన్నాడు? గివ్ అంటే నీ కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఉపచారము ఎప్పుడైతే చేస్తారో బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళకు ఏదైతే అనారోగ్యం పోయిందో, ఈ స్త్రీలకి ఏ దయ్యాలు వెళ్ళిపోయాయో, ఏ చీకటి శక్తులు వెళ్ళిపోయాయో, వీళ్ళు యేసుప్రభు యొక్క పరిచర్యకి ఏ ధనాన్ని ఇస్తూ యేసుప్రభు పరిచర్యకు హెల్ప్ఫుల్గా ఉన్నారో, వీళ్ళు చేసిన ఒక పరిచర్య, వీళ్ళు చేసిన ఆ సహాయము వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందంట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనకొచ్చే విడుదల ఏదైతే మనకుంటుందో అది మళ్ళా మన ప్రొటెక్షన్ పోయిన తర్వాత ఆ దురాత్మ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తామో,
ఆర్ఎల్స్ మనం యేసుక్రీస్తు ప్రభుకు థ్యాంక్స్ చెప్తాము. ఎలా చెప్పాలి థ్యాంక్స్ అనేది? ఎట్లా చెప్పాలి? నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను. ఆ కుష్ఠరోగులు ఎలా చెప్పాడు? ఒకడు వచ్చి సువార్త చెప్పాడు, అది థ్యాంక్స్. ఇక్కడ ఫైనాన్షియల్గా చెప్తున్నారు స్త్రీలు. ఎలాగా? వాళ్ళ కలిగిన ఆస్తిలో యేసు ప్రభుకు ఇస్తూ ఉపచారం చేస్తున్నారు. దాన్ని ఏమంటున్నాం మనం? కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం. ఎప్పుడైతే ఇవి చేస్తారో నీకు అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరిచాడు కదా, ఆ స్వస్థత స్థిరంగా ఉంటుందంట. ఏ విడుదల నీకు వచ్చిందో ఆ విడుదల స్థిరపరచబడుతుందంట. సో ఏ విషయంలో నీకు ఆరోగ్యం వచ్చిందో ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉంటుందంట, మళ్ళీ తిరిగి రోగం రాదు. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐ వాంట్ టు గివ్ ద రెవల్యూషన్. నువ్వు ఒక్కడివే ప్రార్థన చేస్తున్నావు ఇంట్లో. ఎప్పుడైతే నువ్వు ఉపచారం చేస్తావో, కృతజ్ఞతాస్తుతులు చెప్తావో, చెప్పడం అంటే తెలియపరచడం అంటే, ఎప్పుడైతే యేసు ప్రభు పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుడు అవ్వడానికి నా దగ్గర ఉన్న 500, నా దగ్గర ఉన్న 5,000, నా దగ్గర ఉన్న 1,00,000 రూపాయలే నేను ఎప్పుడైతే దేవునికి ఇచ్చి పరిచర్యలో వాడబడిన ఆశతో ముందుకు వెళ్తానో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ప్రేయర్ చేసుకుంటాను, నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు ప్రేయర్ చేస్తాను. హల్లెలూయా. అప్పుడప్పుడు సైతాను వచ్చి నన్ను టెంప్ట్ చేసి నన్ను పడేస్తుంది ప్రార్థన చేయకుండా. బట్ స్టిల్ నువ్వు చేసిన ఆ ధర్మము నీకోసం ప్రార్థన చేస్తుంటా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడిపోయినా, నువ్వు ఆ స్థితిలో పడిపోయినా, ప్రార్థన చెయ్యలేకపోతున్నప్పటికీ నువ్వు ఏదైతే పరిచారంలో నేను కూడా పాలిభాగస్తుడుగా ఉండాలని ఒక చిన్న కానుక అంటే నీ సామర్థ్యము చొప్పున నువ్వు వేసిన ఆ మనస్ఫూర్తికమైన కానుక ఏదైతే ఉందో అది నీ పక్షమున ప్రార్థిస్తుంది, నీ పిల్లల పక్షమున ప్రార్థిస్తుంది, నీ రక్తము పక్షమున ప్రార్థిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు పీపుల్ గెటింగ్ వాట్ ఐ యామ్ ప్రీచింగ్? సో ఎప్పుడు వేసే ప్రతిసారి, అంటే మనం సండే వేసే కానుకల గురించి నేను మాట్లాడట్లేదండి. ఇట్స్ ఎ స్పెషల్ కమ్యూనికేషన్ విత్ ద లార్డ్. నేను సండే కానుకల గురించి మాట్లాడతలేను. నో ప్లీజ్. ఫారెన్లో, అమెరికాలో, మన ఆఫ్రికాలో ఇప్పుడు ప్రవక్త ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక ఆలోచన, అరే ఎస్, నా నిజంగా నా జీవితం ఇలానే ఉంది, ఈరోజు దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు అనే విశ్వాసం ఉందనుకో, లేచి కానుకేసి మళ్ళీ కూర్చుంటాడు. అక్కడ కానుక సమయం ఉండదు, వాక్యం చెప్తున్నప్పుడే కానుకల సమయం వస్తూనే ఉంటుంది. అంటే మళ్ళీ వేసినోడు మళ్ళీ వాక్యం కంటిన్యూయేషన్లో మళ్ళీ ఒక్కసారి అతని మనసులో ఎప్పుడైతే అమ్మ ఇంకా దేవుడు ఇది కూడా చేస్తాడా అని ఆలోచన వస్తుందో వెంటనే మళ్ళీ ఇంకో కానుకేస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఎకనామికల్గా దే ఆర్ పవర్ఫుల్ అండి. ఎకనామికల్గా వాళ్ళు సృష్టించే ప్రతిది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ దాని ఏమంటారు, డాలర్ నోటు మీద ఏమని ఉంటుంది, గాడ్ గురించి కూడా డాలర్ నోటు మీద కూడా రాస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మన లైఫ్, మన ఇండియన్స్, మన యొక్క మెచ్యూరిటీ ఎలాగుంటుందంటే, నేను వేస్తే నాకేం వస్తుంది అని అంటారు, నేను దేవునికి ఇస్తే నాకేం వస్తుంది అని అంటారు. అంటే ఇవన్నీ ఎవరు చెప్పగలిగిన మాటలు అంటే అవిశ్వాసము కలిగిన మాట. సో నీలో ఉన్న ప్రేమ నిజంగా దేవునికి వెల్లడి పరచాలి అంటే థ్యాంక్ యూ జీసస్ అంటే చెప్తే సరిపోతుందా? నో. నువ్వు చేసే నీ కష్టం, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే చెమట కార్చి ఎప్పుడైతే కష్టం చేసి డబ్బులు సంపాదిస్తావో ఆ డబ్బులు దేవుని మందిరానికి ఇస్తే నీ చెమట నీ కోసం ప్రార్థిస్తుంది అనేది మర్చిపోకండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ చెమట యొక్క కష్టాన్ని నువ్వు తినడం వేరు, నీ చెమట యొక్క విషయాన్ని బట్టి ఒక చెమటగా ప్రార్థన నీ కోసం చేయటం వేరండి. సో యు ఆర్ క్రియేటింగ్ ప్రేయర్స్ పీపుల్. నీ మందిరంలో అనగా నీ ఇంట్లో ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఒక్కడివే లేవు. ఈరోజు నువ్వు వేసిన కానుక అనే ఒక స్పిరిట్స్ ఎన్నో రేజ్ అయినాయి మీ ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే తెలుసుకున్నావో గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడైనా ఇస్తే ధారాళముగా చీర్ఫుల్ హార్ట్తో ఇవ్వాలని యేసుప్రభు వారు చెప్తారు.
అంటే కానుక వేస్తున్నప్పుడు ఎలా ఎలా ఉంటుందంటే మన భారతదేశ ప్రజలు చూసుకుంటారు ఎంత అని. అన్ని పక్కన చినిగిపోయినా కొన్ని ఒకటి నిజం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కానుకలు తీసేవాడిని నేనే కనుక దాంట్లో చినిగి పాత నోటు పెడతారండి. నేను మిమ్మల్ని తప్పనట్లేదు, బట్ తప్పు అనాల్సి వస్తుంది. అది పాతగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇంత అమాయకులు ఎవరున్నారా నాయన. పాత నోటు ఉంటుంది, పట్టుకుందామంటే కూడా భయం అవుతుంది. నాకు భయం ఎందుకంటే అది ఒకవేళ చినిగిపోతే నా మీద తీర్పు వస్తుందేమో అని. వాళ్ళు వేసిన కానుక నేను ఖర్చు పెట్టాలి కదా దేవుని మందిరం కోసమో ఇంకే దానికోసం అని. ఒకవేళ నేను గట్టిగా పట్టుకున్నాను అనుకో, చినిగిపోతే వాళ్ళు వేసిన కానుక అనేది సో మందిరానికి చేర్చబడదు కనుక నన్ను ఏమంటాడేమో దేవుడని నా భయం. సో ఇప్పుడు దయచేసి కయ్యోన్ లాగా చేయకండి. ఎవరిలాగా చేద్దాం? ఏబేల్ లాగా చేద్దాం. ప్రతిష్టమైన ప్రశస్తమైన నీ కానుకను దేవునికి విత్తండి. దట్స్ ద ఓన్లీ వే ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఆ ఒక వే మాత్రమే గివింగ్ థ్యాంక్స్. అందుకనే నా వెనుకల కొన్ని ఏంజల్స్ ఉంటాయి, దాని వెనుకల కొన్ని స్పిరిట్స్ ఉంటాయి. ఆ స్పిరిట్స్, ఆ ఆత్మలు ఎలా సృష్టించబడ్డాయి అంటే నేను ప్రే చేసినందుకు కాదు, కానుక వేసినందుకు. దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు నేను వేసిన నా బిజినెస్, నా జాబ్లో నేను ఎప్పుడైతే సంపాదించి నేను దేవుని మందిరానికి ప్రతిష్ఠితిగా నేను ఎప్పుడైతే వేశానో అదొక స్పిరిట్గా మారుతుందండి. అందుకే ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎ స్పిరిట్. దయచేసి ఇది కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, స్పీకర్ కానీ, ఇంకా చర్చిలో ఏ వస్తువులు ఉన్నా కానీ దయచేసి దాన్ని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూడకండి. ఇట్లా తీసి పడేయడం కానీ, దాన్ని తన్నడం కానీ, దాని తంతు ఇట్లా జరపడం కానీ అవన్నీ చేయకండి. ఎందుకంటే ఒకరు ఇదొక గిఫ్ట్ ఇచ్చారు, అదొక కెమెరా ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, స్పీకర్ ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంకొకరు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ చేసిన కష్టముతో యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు వాడబడాలని ఒక విత్తనం విత్తారు. సో ఇప్పుడు ఏదైతే ఆ విత్తనం విత్తబడిందో ఒక ఆత్మగా మార్చబడింది. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు ఇది పుల్పిట్, బట్ ఐ సీ ఇస్ ద స్పిరిట్. నేను చూస్తున్న దానిని బట్టి ఇది ఒక ఆత్మ. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎన్నో స్పిరిట్స్ ఉన్నాయండి, ఎన్నో స్పిరిట్స్ ఉన్నాయి, ఎన్నో స్పిరిట్స్ ఇక్కడ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ స్పిరిట్స్ ఇన్ ద చర్చ్ బికాజ్ ఐ డిక్లేర్డ్, నేను డిక్లేర్ చేశాను కనుక దిస్ పుల్పిట్ బికమ్స్ ద స్పిరిట్ బై ద నాలెడ్జ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో దయచేసి మనం ఏ కానుకను విత్తినా ఆ స్త్రీలలాగా ఎప్పుడైతే ఉపచారము చేస్తూ ఉన్నారో దేవుడు వాళ్ళకిచ్చిన విడుదల స్థిరపరచబడింది, దేవుడు వాళ్ళకిచ్చిన స్వస్థత స్థిరపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో ఎలా చూపించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు? థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? చెప్పాలా? ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. సో నా దగ్గర ఏం డబ్బులు లేవనంటే అందుకే ఫస్ట్ వాక్యం కూడా చెప్పా. ఏంటి? వాళ్ళు కుష్ఠరోగంలో ఉన్నవాళ్ళు బిజినెస్లు జాబ్లు అయితే చేయరు, అంతేనా? యేసుప్రభు వాళ్ళని ఏం చేస్తాడు? స్వస్థపరచు. ఆ వ్యక్తి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు యేసుప్రభుకు. చెప్పిన తర్వాత అతడు వెళ్ళి అతని సాక్ష్యాన్ని ఏం చేశాడు? బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు కొంతమంది దేవుని చేత స్వస్థపరచబడతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఎవరని అడుగుతారు, ఎట్లా మంచిగా అయిందనంటే మస్తు గోళీలు మింగిన, ఇంజెక్షన్స్ మస్తుకి ఇచ్చారు, ఇక నాకు డాక్టర్లే నాకు ఆధారం అయ్యారు, నేను మంచిగా అయినా మొత్తం మీద నన్ను 2-3 సంవత్సరాల నుంచి అదే టాబ్లెట్స్ మింగుతున్నావు, 2-3 సంవత్సరాల నుంచి అదే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నావు, మంచిగా కాలేదు. చర్చికి వచ్చిన తర్వాత మంచిగా అంటే అర్థం ఏంటి? దేవుడు ఇచ్చాడా స్వస్థత? టాబ్లెట్స్ ఇచ్చాయా? అది తెలుసు నీకు, బట్ చెప్పలేకపోతాం. అది తెలుసు మనకి, దేవుడే స్వస్థపరిచాడనే విషయం మనకి తెలుసు, మన మనసాక్షికి తెలుసు. కానీ ప్రజలు ఒకవేళ నా సాక్ష్యాన్ని చెప్పుకుంటే వాళ్ళు నన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తారేమోనని, ఎక్కడ నన్ను దిగజారులాగా చూస్తారేమో అనే విషయాన్ని బట్టి, డాక్టర్స్ చేసిన టాబ్లెట్స్ని బట్టి నేను స్వస్థత పొందుకున్నానంటే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇస్తున్నావా? ఇస్తలేనంటే. అదే వ్యక్తి మందిరంలోకి వచ్చి యేసయ్యా నీకే స్తోత్రం 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 అని చెప్పడం వల్ల ఏమైనా ఫైదా ఉందా?
నో. సో దయచేసి అర్థం చేసుకోవాలి. వి నీడ్ టు గివ్ థ్యాంక్స్, నాట్ సే థ్యాంక్స్. సో మనందరము యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలా? ఇవ్వాలి, చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యా, కమ్ టు ద ఎఫెషియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చాలు. అయితే దేంతో మత్తులై ఉండకుడి? ఎలాగైనా మత్తులై ఉండేది మద్యంతోనే. మరియు మద్యం అంటే వాటర్, తర్వాత మీ భాషలో ఏమంటారు, కళ్ళు కూడా వస్తుంది, మత్తు. సో దేవుని ఆత్మ చెప్తున్నాడు కదా, మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో ఏముంటుందంట? దుర్వ్యాపారము కలదు. అయితే దేని చేత పూర్ణులై ఉండమంటున్నాడు? ఆత్మ చేత పూర్ణులై ఉండమంటున్నాడు. సో ఎప్పుడైతే మద్యంతో మత్తులై ఉంటాడో గుర్తుపెట్టుకోండి, వానిలో పరిశుద్ధాత్మ తగ్గిపోతాడు. ఎవ్రీ టైమ్ ఈ డ్రింక్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్, ఈ లూజెస్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ గాడ్. సో ఏదైతే మద్యాన్ని తాగుతూ ఉంటారో పరిశుద్ధాత్మ తగ్గిపోతాడు. ఈ మద్యము, ఈ సిగరెట్, ఇవన్నీ మనిషిని పాడు చేస్తాయి. బట్ స్పిరిచువల్గా ఏం చేస్తాయో తెలుసా? బాగా గుర్తుపెట్టుకో. మనస్సులో ఉన్న ప్రతి ఒక్క దైవిక ఆలోచనను క్యాన్సల్ చేసి పడేస్తుంది. అందుకే సిగరెట్ తాగేటోడు ఒక విధంగా బాగా ఆలోచిస్తాడు. సిగరెట్ తాగుతున్నప్పుడు వాని ఆలోచన డిఫరెంట్గా పనిచేస్తాడు. సిగరెట్ తాగక ముందు వేరుంటుంది, తాగుతున్నప్పుడు ప్రాసెస్ వేరుంటుంది. మందు తాగక ముందు వేరుంటుంది, మందు తాగిన తర్వాత కిక్కెక్కి వాడు వేరేలాగా పనిచేస్తాడు. వానికి ధైర్యం రావాలన్నా, వానికి శక్తి రావాలన్నా, ఒకరిని కొట్టాలన్నా ఏం చేసి కొడతాడు వాడు? మందు తాగి కొడతాడు. ఎందుకంటే మందు తాగుకుంటే వానికి ధైర్యం లేదని. అంటే మందు తాగకపోతే ఒకలాగుండి మందు తాగిన తర్వాత ఒకలాగా అవుతున్నాడంటే మధ్యలో ఎలా అవుతుంది? ఈయనకి తెలియకుండా వేరేది ఆత్మ సంథింగ్ ఇందులో ప్రవేశిస్తుంది. సో దట్ ఈస్ అన్ అడిక్షన్. ఏ అడిక్షన్లో మనం అందరం, ఏ ఒక్క అడిక్షన్లో అయినా సరే, ఈ మందు సిగరెట్ అనే కాదు, స్త్రీలు ముఖ్యంగా ఒక సీరియల్స్లో ఎప్పుడైతే బైండ్ అయిపోయామో, ఒక మ్యూజిక్ లేకపోతే ఒక సినిమా పాట, ఒక సినిమాలో చూసి ఎప్పుడైతే బైండ్ అయిపోయి పడుకున్న తర్వాత కూడా అదే మ్యూజిక్ వినిపిస్తుందంటే యువర్ స్పిరిట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద వరల్డ్లీ సిస్టమ్స్. లోక సంబంధమైన దురాత్మ చీకటి శక్తులతో వ్యాపారము చేస్తున్నావు నువ్వు, ఆర్ ఎల్స్ ఆ చీకటి స్పిరిట్ సో నీతో వ్యాపారం చేస్తుంది. ఎప్పుడైతే పడుకోవడం జరుగుతాదో యు నాట్ అసెండ్ ఇన్ టు ద రెలమ్స్ బట్ యు డిసెండ్ ఇన్ టు ద రెలమ్స్ ఆఫ్ హెల్. నీ ప్రతి వస్తువు నరకములో కనిపిస్తుందంటండి యేసుక్రీస్తు ప్రభుకు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దాని నుంచి విడిపించబడదు. ఎందుకంటే అడిక్ట్ అయిపోయావు కంప్లీట్గా. సో గాడ్ చెప్తున్నాడు కదా, ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో అలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ 2024లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆ అలవాట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ ప్రేడ్ ఫర్ ఆల్ యువర్ పీపుల్. ఒకవేళ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నేను మాట్లాడుతున్నాను, తాగుబోతోడు 2024లో ఎవడైనా సంఘంలో తాగినట్టు కనిపించాలా? వాని కడుపు, వాని యొక్క నాలుక, వాని యొక్క పండ్లు సమస్తము ఖరాబ్ అవడం సంఘం చూస్తుంది. ఐ కర్స్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బికాస్ సంఘంలో ఉన్నవారు దురాత్మ చేత తాగట్లే, గుణంతో తాగుతున్నారు. కావాలనే తాగుతున్నారు, కావాలనే సినిమాలు చూస్తున్నారు, కావాలనే సీరియల్స్ చూస్తున్నారు. ఒకవేళ దురాత్మ పట్టి వాడు సినిమా చూస్తున్నాడంటే ఐ యామ్ ద ప్రాఫెట్ ఇన్ దిస్ ప్లేస్ టు డెలివర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏంటో తెలుసా?
2 కళ్ళతో పరలోకం పోయే ముందు ఒక కన్ను ఎప్పుడైతే చెడినదై ఉంటుందో దాన్ని పీకేసుకొని గుడ్డివాడిగా పరలోకం పో అని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఐ ప్రొఫెసై బై ద వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. అదే వాక్యాన్ని తీసుకొని ప్రవచిస్తున్నాను కదా. ఎవడైనా సినిమాలు సీరియళ్లకు బానిస అయ్యాడా, మీ కళ్ళు జాగ్రత్త. దెర్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ 2024-25. ఆ ఇన్ఫెక్షన్ మన సంఘంలోనే వస్తుంది అనట్లేదు. ఎక్కడ వస్తుంది? లోకమంతా కరోనా వ్యాధి ఎలాగొచ్చిందో ఐ ప్రొఫెసై దట్ ఇన్ఫెక్షన్స్ అలాగ రాబోతున్నాయి. ఏ సంవత్సరంలో ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పానో ఇట్ ఈస్ నియర్ ఆల్రెడీ. సో ఆ ఇన్ఫెక్షన్ సంఘంలో రావద్దంటే బీ డెలివర్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్మతో నింపబడేలాగా మీ ఒక జర్నీని స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ 2023. ఐ రిలీజ్ ద గ్రేస్ సో దట్ 2024లో మనం అందరం అడుగు పెడతాం. ఆ టైంలో ఇంకా నేను తప్పు చేశాను, నన్ను క్షమించడానికి లేదండి. యువర్ టైమ్ అప్, యువర్ టైమ్ ఈజ్ అప్. ఒకవేళ ఉంటే సంఘంలో ఉండాలి, లేకపోతే పారిపోవాలి అంతే. ఎందుకంటే ఐ వాంట్ జెన్యూన్ పీపుల్. వచ్చిన 10 మంది అయినా ఆ 10 మంది పరలోకాన్ని తీసుకొని వెళ్తే దేవుడు అంటాడు సంపూర్ణంగా నీ సంఘం ఉందని. 100 మందిలో హల్లెలూయా. సో 100 మందిలో 100 మంది ఉండి ఒక 90 మంది పరలోకానికి వెళ్ళి 10 మంది మిస్ అయినా గాడ్ అంటాడు సంపూర్ణంగా నీ సంఘం లేదని. సో ఐ నీడ్ పర్ఫెక్ట్నెస్ ఇన్ ద చర్చ్. సో సంఘం పరిపూర్ణత కోసం దేవుడి ఆజ్ఞ 2024లో బయలుదేరుతుందండి బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసి చూస్తారా? చూడండి, చూడండి. జస్ట్ సీ వాట్ ఐ స్పీక్. ఎందుకంటే ఈరోజు నేను ఏదో తమాషగా మాట్లాడట్లేదు, ఏదో విడిపించబడాలని మాట్లాడట్లేదు. బికాస్ దేవుడు మనందరికీ సామర్థ్యం ఇచ్చేశాడు. సో సినిమాలకు స్ట్రక్ అయిపోయి, సీరియల్స్ చూస్తూ అలానే స్ట్రక్ అయిపోయి, ఆ సీరియల్స్లో చూస్తూ అత్త కోడల మధ్య ఉన్న వివాదం ఏదైతే ఈమె చూస్తుందో అదే వివాదం కుటుంబంలో చూపిస్తుంది, ఫాలో చేస్తుంది. సో ఇది ఏదైనా సరే తల్లి బిడ్డల యొక్క ఫెలోషిప్ ఏదైతే ఉండాలో అది ఖరాబ్ చేసేది సీరియల్. వామ్ బాబోయ్, అది చూస్తుంటే కళ్ళు రెప్ప కూడా కొట్టరండి. 3 ఉంటాయి ఛానల్స్. ఈ సీరియల్ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకో, ఇంకో సీరియల్ కంటిన్యూ అవుతుంది. ఈ రెండింటి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకో, ఇంకో సీరియల్ కంటిన్యూ అవుతుంది. నేను అంతా మా చుట్టాల, మా బంధువుల యొక్క ఇంట్లో చూసినాను ఇవన్నీ కూడా. ఇట్లా కూడా ఉంటారా? హల్లెలూయా. ప్లీజ్, దీస్ ఆర్ నాట్ ద స్పిరిచువల్ లైఫ్ అండి. గాడ్ మీకు ఇచ్చిన లైఫ్ ఇది కాదు. డోంట్ ఎంటర్టైన్మెంట్ ద వరల్డ్లీ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఒక మేధావి అన్నాడంట, టిక్ టాక్ తయారు చేసిన వ్యక్తి ఏమన్నాడంటే, భారతదేశంలో టిక్ టాక్ అనేది చాలా సక్సెస్ రేట్ జరుగుతుంది, ఎందుకు దానికి మీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారని ఆ ఫౌండర్ని అడిగితే, భారతదేశం ప్రజలు పనికిరాని వాళ్ళు, సో వాళ్ళు ఎప్పుడు ఫోన్లే పట్టుకుంటారు కాబట్టి నేను పుట్టించిన టిక్ టాక్ అని సక్సెస్ అయిందని చెప్పిందంట. ఇది సత్యం, ఇది అబద్ధంగా. అమెరికన్స్ ఏం చేస్తారు? టిక్ టాక్లు కాదు, దాన్ని సృష్టిస్తారు. భారతదేశంలో ఏం చేస్తారు? టిక్ టాక్ చూస్తారు. దే ఆర్ ద క్రియేటర్స్, వీఆర్ నాట్ క్రియేటర్స్, వీఆర్ వాచర్స్ ఆఫ్ ద క్రియేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ కమింగ్ 2024. దేవునికి ఇచ్చే కృతజ్ఞత స్తుతులు దేవునికి సమర్పిస్తూ నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, దేవుడు మీకు ఆర్థిక పరంగా ఇచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేయండి, కష్టపడండి. దేవుని యొక్క మాట చొప్పున మీరు బిజినెస్లో అడుగు పెట్టండి, వ్యాపారంలో అడుగు పెట్టండి, ఉద్యోగంలో అడుగు పెట్టండి, ఇంకా పార్ట్ టైం జాబ్లో అడుగు పెట్టండి. ఎనీవే. సో ఖాళీ సమయం దొరికిందా ప్రే చేసుకోండి, ఇంకా ఖాళీ సమయం దొరుకుతుందా ఇంకేదైనా జాబ్ చేసుకోండి. అంతేగాని సినిమా ఓపెన్ చేసి సినిమా బాగుందని విలీనం అయిపోయావనుకో, దెర్ ఆర్ ద స్పిరిట్స్ దట్ కమ్ ఫ్రమ్ ద సినిమా, సో దట్ అట్రాక్ట్స్ యూ. ఆ ఒక స్పిరిట్స్ అట్రాక్ట్ చేసి మిమ్మల్ని బంధిస్తుందంట. అందుకే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, తాగుడు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాడు అస్సలు నచ్చాడు. ఒక చిన్న పెగ్ పెట్టుకొని ఇలా అంటాడు, తాగిన తర్వాత ఇట్లా జలకరేస్తాడు. ఎందుకు? నచ్చదు. అలాగని ఊరుకుంటాడా? ఖచ్చితంగా తాగుతాడు.
ఎందుకంటే లోకంలో మర్యాద తాగుతూనే, చీ వీడా తాగడా చీ అని అంటారు లోకంలో, చుట్టాల్లో, బంధువుల్లో. అదే తాగినోని పట్టుకొని వీడు అసలైనోడని. ఎవరు చెడిపోతాడండి? అవతలోడా మనమా? మనమే. వీఆర్ కన్స్యూమింగ్ అవర్ సెల్ఫ్స్. హల్లెలూయా. సో జస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మద్యముతో మత్తులై ఉండకుడి. దేంతో పూర్ణులై ఉండమంటాడు? ఆత్మతో పూర్ణులై ఉంటే ఏం చేస్తారంట? నెక్స్ట్ వర్డ్స్ కమ్. ఆత్మ పూర్ణులై ఉండడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. సో ఏం సెలవిస్తున్నాడు 19th verseలో? ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువు గురించి పాడుచు కీర్తించుచు. సో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాంగ్స్. మనం పాటలు పాడుతున్న విధానాన్ని బట్టి కూడా ఏం చేస్తున్నట్టు? దేవునికి థ్యాంక్స్ తెలియపరుస్తున్నారు. సో 3 ways చెప్పాను. ఫస్ట్ వే ఏంటండి? సువార్త. నీకు దేవుడు ఏ అద్భుతాన్ని చేశాడో అది 10 మందికి చెప్పడమే ఒక సువార్త లెవెల్లో దేవునికి స్తోత్రాలు తెలియపరచడం. సెకండ్ వచ్చేసి సపోర్ట్ చేయటం. ఓకేనా? సపోర్ట్ చేయటం. సో నీకు ఫైనాన్షియల్గా ఉంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటం, ఫైనాన్షియల్గా లేకపోతే ఏ విషయంలో నీకు సామర్థ్యం ఉందో ఆ విషయంలో సపోర్ట్ చేయటం. సో దయచేసి అర్థం చేసుకోండి. కొంతమందికి ఫైనాన్షియల్లో మాత్రమే ఉంటారు, వాళ్ళు దాంట్లోనే సపోర్ట్ చేయాలి. కొంతమంది ఫైనాన్షియల్గా ఉంటారు, స్కిల్స్డ్ పర్సన్స్ ఉంటారు, స్కిల్డ్గా ఉంటారు, కాబట్టి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి వాళ్ళు. నెక్స్ట్ స్కిల్ఫుల్ విషయంలో కూడా సపోర్ట్ చేయాలి. ఉదాహరణకి ఫైనాన్షియల్గా ఉన్నాం, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి అతడి స్కిల్ ఉంది. నేను డబ్బులు ఇస్తుండగా దేవుని మందిరానికి ఇంకేం సపోర్ట్ చేస్తాం అనాలా? అనొద్దు. అతనికి ఎంత సామర్థ్యం ఎన్ని విషయాలలో ఉందో అన్ని విషయాలలో ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. సో నీకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ దేవుని కోసం ఉపయోగపడాలి. నీకున్న ఐశ్వర్యం ఏమైతున్నాయో ఆ ఐశ్వర్యం ఎవరి కోసం ఉపయోగపడాలా? దేవుని కోసం ఉపయోగపడాలి. వాట్ ఎవర్ గాడ్ ఏది ఇచ్చినా కూడా దేవుని కోసం ఉపయోగిస్తే ఆయన నుంచి వచ్చే సమృద్ధి అనేది మనం స్థిరపరచబడతాం. లేకపోతే మనకి ఎన్ని లక్షలు వచ్చినా మన పాకెట్లో ఖచ్చితంగా హోల్ అనేది సాతాన్ క్రియేట్ చేసి పెడతాడు. నువ్వు ఎన్ని పెట్టుకున్నా హోల్లోకించి బయటికే వస్తాయి. అంటారు కదా, ఎంత సంపాదించినా నాకు బరకత్ లేదని. ఎందుకు బరకత్ లేదు? డబ్బంతా నీ దగ్గర పెట్టుకొని. ఒక మాట అంటాడు యేసు ప్రభు, నీ ధనము ఎక్కడ ఉండునో నెక్స్ట్ డాష్ 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 ఏంటి? నీ మనస్సు అక్కడ ఉంటుందంట. సో ధనాన్ని బ్యాంకులో పెట్టారు, ఓకే, నీ మనసు ఎక్కడ వస్తుంది? సో నీ ధనం ఎక్కడుందో మన మనస్సు అక్కడ అంటాడు కదా. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తే మన ఆత్మ సంబంధమైన కార్యాలు చెమట పట్టదు, తుప్పు పట్టదు. కానీ నీ డబ్బు దాచిపెట్టుకుంటే తుప్పు పడుతుంది, దొంగలు దొంగిలిస్తారు. కానీ నీ మంచి పని, నీ ఆత్మ సంబంధమైన కార్యం ఏదైతే చేస్తావో ఆ దొంగిలించగలుగుతాడా? లేదు, అసాధ్యం. సో దేవుడు దాని విషయంలో మహిమపరచబడతా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో యోహన్నయు, సూసన్నయు, తర్వాత మగ్దలేని మరియా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు చేసే ప్రతి పనులలో దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సంకల్పము చొప్పున దేవుని చిత్తానికి సహకరిస్తూ ముందడుగు వేస్తూ ఉన్నారండి. ఇంకా శిష్యులు ఏం చేస్తున్నారు మరి? వాళ్ళు పురుషులు ఏం చేస్తున్నారు? వాట్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్? యేసు ప్రభుకి ఎలా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నారు. యా, కమ్ టు ద వర్స్ Matthew 9. నీ కోసము నా అక్క చెల్లె నేను ఆ వాక్యం ఉంటుంది చూడండి, నిన్న తీసాం. అది ఎంత?
14వ అధ్యాయము 25 నుంచి 25వ వచనం. బహుజను సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపనిడలా వాడు నా శిష్యుడు కానేరడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ద డిసైపుల్స్ వర్ డన్. సో ఇది ఆల్రెడీ మీకు మొన్న ఫాస్టింగ్ స్ప్రేలో చెప్పాను. శిష్యులు ఎలా దేవునికి స్తోత్రాలు తెలియపరిచారంటే, వాళ్ళకి ఏ విషయంలోనైతే అడ్డు ఉందో, ఉదాహరణకి భార్య వల్ల వాళ్ళకి అడ్డు ఉంది, భార్యని ద్వేషించేశారు. బట్ దేవుని యొక్క గోల్ని వాళ్ళు నెరవేర్చేశారు. అంటే అక్కడ ద్వేషించాలంటే కండిషన్ని బట్టి ద్వేషించమని చెప్తున్నాడు. నీ స్పిరిచువల్ లైఫ్కి ఎవరైతే అడ్డంకులు ఉన్నాయో, హేట్ దెమ్ అండ్ డూ వాట్ యు వాంట్ టు డూ. సో గాడ్ ఆ మాట చొప్పున శిష్యులు ఏదైతే అడ్డుగా వాళ్ళ జీవితంలో దేవుణ్ణి ఆరాధించకుండా ఉన్నదో, అడ్డును తొలగించుకోవడానికి సమస్త విషయంలో ద్వేషించడం స్టార్ట్ చేసి అడ్డును తొలగించుకొని దేవుని ఆరాధించడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. గాడ్ని ఏం చేస్తున్నారు శిష్యులు? కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరం కూడా బ్లెస్ కాబోతున్నాం కనుక వీఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. సో దేవుడు మనకు అనేక అవకాశాలు దేవుడు మనకు దయచేస్తాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఆ జ్ఞానాన్ని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ కావాలి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి తాగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక దానికి అడిక్ట్ అవుతాడో, అది సినిమా కానీ, సీరియల్ కానీ, సిగరెట్ కానీ, తాగుడు కానీ, ఆ అడిక్ట్ అయిన విధానం చూస్తే దేవుడు ఇచ్చే అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోలేకపోతారు. అందుకే వాళ్ళ లైఫ్ ఎప్పుడు లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఆలోచనలు రావండి, స్టాప్ అయిపోతాయి. తాగుబోతుని యొక్క మనసులో ఆలోచనలు వస్తాయా? రావు. వాడికి ఏ ఆలోచన వచ్చినా తాగాలనే ఆలోచననే ఉంటుంది. సీరియల్ చూసే వ్యక్తికి బయట ఆలోచనలు రావు, వీడు సొంత ఆలోచన చేయలేడు. సీరియల్లో ఏ ఆలోచనలు ఉన్నాయో అవే తీసుకొని నిజ జీవితంలో చేస్తాడు. పనికిరాని జీవితం అవుతుంది. భార్య భర్తల మధ్యలో కొట్లాటలు ఎందుకు? భార్య చూసే సీరియల్ని బట్టి, భార్య చూసే సినిమాను బట్టి. సో అవన్నీ తీసుకొచ్చి భర్త దగ్గర చూపిస్తారు. భర్తకు అది నచ్చదు, గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ సమ్ అడిక్షన్. ఇలాంటి అడిక్షన్ మనందరికీ ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడని నా విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారని 2024లో ఇలాంటివి నా లైఫ్లో ఉన్నాయి అన్నట్టు? నిజంగా ఇంకా ఏ అడిక్షన్ ఉందో, పెద్ద అడిక్షన్ ఇంకేంది చెప్పాలా? నా ఫోన్ చూడు ఎంత గలీజు ఉంటుందో. ఏంటిది? ఫోన్. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఏం చేస్తాం మనం? ఫోన్లో పట్టుకుంటాం. నీ భార్య ఫస్ట్ భార్య అయితే అందరం వ్యభిచారం చేస్తున్నాం, సెకండ్ భార్య ఫోనే. అర్థమవుతుందిగా? భర్త ఫస్ట్ భర్త ఉంటే సెకండ్ భర్త ఫోనే. పొద్దున లేచిన తర్వాత భర్త గుర్తుకు రాడు, ఫోన్ గుర్తుకు వస్తుంది. పొద్దున్న లేచిన తర్వాత భార్య గుర్తుకు రాదు, ఫోనే గుర్తుకు వస్తుంది. జాబ్ అనే కారణం చేత, ఇంకేదన్నా కారణం చేత ఫోన్ పట్టుకొని, సరే చూసాం అయిపోయింది, దాన్ని ఖచ్చితంగా పట్టుకొని ఆ లేజినెస్ అనేది కంప్లీట్గా దాని మీదనే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుందంట అండి. హల్లెలూయా. అది కూడా ఏంటిది? అడిక్షన్. అందుకే ఫాస్టింగ్స్, ప్రేయర్స్ ఉంటాయి. ఏ ఫాస్టింగ్ అంటే సోల్ ఫాస్టింగ్. ఈ సోల్ ఫాస్టింగ్లో ఏం చేస్తాం? ఈ పనికిరాని మనం ఏదైతే అడిక్ట్ చేయబడ్డామో అవన్నీ కూడా దూరం పెట్టేసి ప్రేయర్లో ఉంటాం. తినకపోయినా ఏం కాదు. బట్ సోల్ ఫాస్టింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? నువ్వు దేని చేత ఎక్కువ అడిక్ట్ అవుతున్నావు అని నీకు అర్థమవుతుందో వాటిని దూరం పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 2 days గాడ్ ప్రేయర్లో గడపండి. అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు యూట్యూబ్లో వచ్చిన వీడియోని బట్టి నువ్వు ఆలోచించవు, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనని బట్టి ఆలోచిస్తావు. ఎవడో చెప్తున్న ఆలోచన ఇందాక వచ్చి ఆ ఆలోచనను మనం పాటించడం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు? బై మీడియా. సో బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే దానిపై డిపెండ్ అవ్వకుండా ఆలోచిస్తున్నాం. సో దయచేసి 2024 ఒక సంవత్సరంలో అందరం కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆలోచిస్తే కనుక యు పీపుల్ ఆర్ ద క్రియేటర్స్. సో మీరు సృష్టించే వారుగా మిమ్మల్ని దేవుడు తయారు చేయును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆఫ్టర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్, ఆ వ్యక్తి
ఏదైతే కుష్ఠరోగు కలిగిన వ్యక్తి ఉన్నాడో మంచిగా అయిపోయాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడా? ఆ 9 మంది రాలేదు. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. ఒకవేళ దేవుని దగ్గరికి ఆశీర్వదించబడిన తర్వాత రాకపోతే నీ ఆశీర్వాదం శపించబడుతుంది, నీ ఆశీర్వాదం నీ నరకానికి తీసుకొని వెళ్తుంది. సో అందుకే ఒకసారి చెప్పాను, ఇది బిజినెస్ లైఫ్, ఇది స్పిరిచువల్ లైఫ్ అని. రెండు సమానంగా ఉన్నాయి. స్పిరిచువల్ లైఫ్ లేదు కానీ బిజినెస్ తగ్గింది. స్పిరిచువల్ లైఫ్ మీద కొంచెం ఫోకస్ తక్కువ చేయండి, పర్వాలేదు. బిజినెస్లో ఎక్కువ చేసుకోండి, మళ్ళీ స్పిరిచువల్ ఎక్కువ చేసుకోండి, మళ్ళీ బిజినెస్ ఇంకా కొంచెం ఎక్కువ చేసుకో. ఎక్కువ అవుతూ పోతుందా, తక్కువ అవుతూ వస్తుందా? కానీ మన లైఫ్లో ఇట్లా వస్తుంది. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లాల. హల్లెలూయా. ఆరోగ్యంలో, ఆత్మీయతలో, ఆర్థిక విషయంలో, మానసికంగా, మన క్యారెక్టర్స్ విషయంలో, మన హృదయ విషయంలో, మన మనసు విషయంలో, ఎవ్రీ డిపార్ట్మెంట్లో మనం వర్ధిల్లాల. దట్ ఈస్ వాట్ ద గాడ్ విల్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? కొంతమందిని దేవుడు దీవించిన తర్వాత బిజీ అయిపోతారు. ఆ టైంలో బిజీ అయిపోయిన తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్లో మూవ్ అవుతారు. కనుక గాడ్ ఆ టైంలో గుర్తుకొచ్చినా ఎట్లుంటుందంటే మనస్సులో తలుచుకునే దేవుడిగా మారిపోతాడు. నేను చెప్తాను, వినండి. బ్లెస్సింగ్ లేకముందేమో సన్నిధికి వచ్చి గట్టిగా బిగ్గరగా ప్రార్థిస్తాం. బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత ఏదన్నా కారులో వెళ్తున్నప్పుడో, లేకపోతే ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నేను యేసుప్రభుని తలుచుకుంటున్నాను. ఎక్కడ? నీ హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. బట్ నీ మనస్సు సరిగా పనిచేయదంట. ఎందుకు? నీ మనస్సులో ఈ హృదయంలో వచ్చే ఆలోచన కనెక్ట్ అవ్వదు. అందుకే వాక్యంలో అంటాడు, నీ ఆత్మ ప్రార్థన చేసినా కానీ నీ మనస్సు ఫలభరితముగా లేదు. బికాజ్ యు ఆర్ టాకింగ్ టు సమ్వన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ యు ఆర్ ప్రేయింగ్. సో ఎవరితో మాట్లాడుతున్నావో ఆ మాట్లాడుతున్న వాని యొక్క ప్రాసెస్లో నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? నేను బిజీ లైఫ్ అయ్యాను కనుక. బిజీ లైఫ్ కాక ముందుకు నేను 1 hour or 1.5 hours గాడ్ ప్రజెన్స్లోకి వచ్చి నెమ్మదిగా దేవునితో మాట్లాడడం జరిగింది. అప్పుడు గాడ్ ఈ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆశీర్వాదంతో పాటు నన్ను కూడా లోకానికి తీసుకొని వెళ్తావనే ఆ ఉద్దేశాన్ని బట్టి గాడ్ మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడంటండి. హల్లెలూయా. సో ఆశీర్వాదం మాత్రమే లోకానికి చూపించమని అర్థం కాదు. ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి కూడా నువ్వేం చేయాలా? లోకానికి చూపించాలా? నీ మనసుకు నువ్వు చూపించుకోవాలా లోకానికి? సో మనసులో అనుకుంటున్నా అంటే సరిపోదు. యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ వాట్ గాడ్ హెస్ అపాయింటెడ్ యూ ఫర్. సో దేవుడు ఏ ఒక్క విషయాలలో మిమ్మల్ని దీవించాడో, ఆశీర్వదించాడో, ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడనేది నువ్వు ఇంటికాడ, లేకపోతే చర్చిలో, లేకపోతే ఇంకెక్కడైనా ప్రార్థనా పూర్వకముగా లోకానికి మీరు చూపించాలి. దట్ ఈస్ సో కాల్డ్ ద మెయింటైనింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో ఒకవేళ ఇది చేయకపోతే ఆత్మ ఆర్పకుడి అనే వాగ్దానం నెరవేర్చబడతారు. సో మనలో ఆత్మ అందరిలో ఉన్నాడు. ఆత్మను ఏం చేయవద్దు? ఆర్పొద్దు. ఆర్పడం అంటే ఎలాగా? బిజీ లైఫ్ వచ్చిన తర్వాత. మన ఫాస్టింగ్ స్ప్రేట్స్కి వచ్చారు. మన ఈ సిస్టర్ వచ్చింది, ఇంకొంతమంది వచ్చారు. ఏం చేసి వచ్చారు? జాబులు ఇచ్చిపెట్టుకొని వచ్చారా? లీవ్ తీసుకొని వచ్చారా? లేదు, జాబ్ ఖచ్చితంగా నాకు ఇంపార్టెంట్, లేకపోతే ఎట్లా? వద్దు, అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఎందుకంటే అందరికీ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క సర్వైవ్ దాంట్లోనే ఉంటుంది. అలాగని రోజు ఫాస్టింగ్ స్ప్రే పెడతారా? నెలలు కూడా పెడతారా? అట్లా కూడా కాదు. 2 monthsకో ఒకసారి, 3 monthsకో ఒకసారి పెడతారు. ఆ 3 monthsకు పెట్టిన ఒక ఫాస్టింగ్స్లో కూడా రాకపోతే ఏంటి పరిస్థితి? నేను ఫైనాన్షియల్గా దేవునికి ఇస్తున్నానంటే నీ మనస్సు మారంది, నీ డబ్బు ఆయనకి ఎందుకండి? నీ హృదయమే సరిగా లేనిది నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా, నువ్వు ఎంత మందిరాలు కట్టించినా వేస్టే. చాలామంది మందిరాలు కట్టడానికి డబ్బులు ఇవ్వరా వేరే వాళ్ళు? అట్లాగని యేసుక్రీస్తులో వాళ్ళు ఉన్నారా? లేదు. సో వాట్ దే ఆర్ గివింగ్ ఈజ్ కంప్లీట్లీ వెయిన్. అందుకే అంటాడు కదా, లోకం మీదున్న మంచి ఏదైతే ఉందో అది మురికి గుడ్డ లాంటిది అంట దేవునికి. యేసుక్రీస్తు ప్రభులో ఉండి మీరు ఆర్థికంగా దేవుని మందిరానికి సాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభులో బయట ఉండి ఎంత సాయం చేసినా అది దేవుని దృష్టిలో ఏంటంట? మురికి గుడ్డ లాంటిది. సింప్లీ ఇట్స్ ఎ వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్?
సో ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వదించబడిన వాని దగ్గరనే ఉంటారా, లేకపోతే లోకంలోకి వెళ్ళిపోతారా? లోకంలోకి వెళ్ళిపోండి బెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి బ్లెస్డ్. ఆఫ్ కోర్స్ అందరికీ దీవెనలు కావాలి, అందరికీ ఆశీర్వాదాలు కావాలి. దానికన్నా ముందు దానికి మించింది ఏంటంటే అందరికీ దేవుడు కావాలి. సో అందరికీ జీసస్ క్రైస్ట్ కావాలి. దేవుని ఆశీర్వాదం నీకు రక్షణ తీసుకురాదు, దేవుడు నీకు రక్షణ తీసుకొస్తాడు. నా వర్డ్స్ అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఒక ఆశీర్వాదం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకోపోదు, యేసు ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు. సో డోంట్ కనెక్ట్ ఓన్లీ టు ద బ్లెస్సింగ్, కనెక్ట్ టు జీసస్. అందుకే నేను ఫాస్టింగ్ స్పేర్లో చెప్పాను కదా, ఒక వ్యక్తి 1 hour అయిన కనీసం ఒకవేళ 45 minutes కనీసం వాడు బిగ్గరగా వాని వర్డ్స్ గాలిలోకి విడుదల చేయకపోతే ప్రార్థన రూపకంలో వాని ఖచ్చితంగా హఠాత్తుగా సమస్య ఏర్పడుతుందంట. స్లోగా రాదు, క్యాన్సర్ లాగా. ఎలాగా? హఠాత్తుగా చచ్చిపోతాడు అవి, హఠాత్తుగా యాక్సిడెంట్ అవుతాడు. నేను సంపాదిస్తున్నా 10 లక్షలు అయినాయి నా ఆస్తి, 20 అయినాయి, 30 అయినాయి. వెయిట్, 1 day is enough 30 లక్షలు పోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన అందరం కూడా 2024 లైఫ్లో ప్రార్థన చెయ్యువారిగా ఉండునట్లు, కృతజ్ఞతా స్తుతులు దేవునికి తెలియపరచువారిగా మనం ఉండునట్లు, మనం చేసే ప్రార్థన సరిపోకపోతే ఒక ప్రార్థన యోధులను పెట్టుకునేలాగా, ఒక ప్రార్థన సిస్టమ్ పెట్టుకోవాలంటే ఈరోజు గాడ్ చాయిస్ ఇస్తున్నాడు కదా. మీరు ఆయనకు విత్తుతే ఆ విత్తనం స్పిరిట్గా మారుతుంది. ఆ స్పిరిట్ నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం కూడా ప్రార్థిస్తుంది. ఆ ధూపంలో ఉన్న ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన కాదండి, సారీ ఫర్ దట్. ఆ ధూపంలో ఉన్న ప్రార్థన ఏ ప్రార్థన? నువ్వు వేసిన కానుక చేసే ప్రార్థన ధూపంలో ఉందంట. అర్థం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలియస్ ఉన్నాడండి, యాక్ట్ చాప్టర్ 10లో. ఆయన చేసిన ధర్మ కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో ఏమయ్యాయంట? జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయన చేసిన ప్రార్థన ఒక్కటేనా? ఇంకేం చేశాడు? ధర్మ కార్యాలు. ఇంకేం చేశాడు? సువార్త, మంచి వాక్యం చెప్పాడు. ఏవైతే చేశాడు ఇవన్నీ దేవుని సన్నిధికి ఏమయ్యాయంట? జ్ఞాపకార్థముగా చేరినావంట. సో ఏదైతే మనం విత్తుతున్నామో, ఏదైతే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నామో, అన్ని విషయంలో గాడ్ విల్ హెల్ప్ యూ. ఖచ్చితంగా 2024లో దేవుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించి, మనుషులు మిమ్మల్ని మోసం చేయకుండా సరైన విధానంలో మిమ్మల్ని నడిచేలాగా దేవుడు మేము సాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక లోక మాట చెప్తాను. చాలామంది అంటారు నీతిగా బతికితే ఏం సంపాదించలేమన్నాను. అవునా? వాస్తవం. ఆ నీతిగా బతుకుతున్నాడు, అందుకే ఏం సంపాదించలేకపోతున్నాడు అని అంటాం. అవినీతిగా బతుకుతే ఎక్కువ సంపాదించవచ్చు అని మనం నమ్ముతాం. ఆ బతుకుతోడు నీతిగా బతుకుతున్నా అనేది ఏ నీతితో బతుకుతున్నాడు? వాడు వాని నీతితో బతుకుతున్నాడు. నువ్వు బతకాల్సింది నీ నీతితోనా, యేసు ప్రభు యొక్క నీతితో బతకాలి. నీ నీతితో బతుకుతున్నావు కాబట్టి బ్లెస్ అవ్వట్లే. ఏ నీతి ద్వారా మనం జీవించాలని వాక్యం సెలవిస్తుంది? యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారా. తండ్రి, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు డబ్బులు కావాలని దయచేసి అట్లా అడగకండి. మీ నీతిని బట్టి నేను వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, మీ కృపను బట్టి నేను వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన నాలెడ్జ్, విజ్డమ్ అంతా కూడా తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను బట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు గాడ్ వాంట్ టు బ్లెస్ నాట్ యూ, హిమ్సెల్ఫ్. సో come to the another scripture. అది అర్థం కాదు, అందుకే కంప్లీట్ చేయలేదు. సో అపోస్తల కార్యం 5వ అధ్యాయం 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, సరే ఫస్ట్ నుంచి చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ వ్యక్తికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి చెప్పాలి. ఒప్పుకున్నాడు, ఈ డబ్బు ఇంత వస్తే ఇంత ఇస్తానని. తర్వాత చేశాడా? ఒప్పుకున్నాడు, చేశాడా? చేయలేదు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. సో సమ్ టైమ్ వీ నీడ్ టు డూ వాట్ వీ నీడ్ టు కన్ఫర్మ్.
అందుకే మీ అందరి జీవితాల్లో చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. బాప్తిజం తీసుకున్న మొదలు నుండి ఏవైతే వాగ్దానం దేవునితో చేసుకున్నారు, పరిశుద్ధాత్మతో చేసుకున్నారు, ఈ 31st ఆల్ నైట్ సర్వీస్లో అది జ్ఞాపకం చేసుకో. సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ మిస్ యు ఆర్ సిన్నింగ్. ప్రతిసారి మిస్ చేస్తున్నప్పుడల్లా నువ్వు పాపం చేస్తున్నావని దేవుని దృష్టిలో చేసిన పాపం అది. ఇంకా వ్యభిచారం అన్న పాపం కాదేమో కానీ ఇదే గొప్ప పాపం అంట గాడ్ సైట్లో. అందుకే ఒకటి అనుకొని, ఒకటి వాగ్దానము చేసుకొని. ఎందుకంటే నేను సంఘంలో కొన్ని వాగ్దానాలు చేపిస్తానండి. ఓకే, ఈరోజు నుంచి అందరు చేస్తారంటే చేస్తారని అంట. నిన్ను బట్టి నువ్వు వాగ్దానం చేయట్లేదు, నన్ను బట్టి మీరు చేస్తున్నారు. సో అప్పుడు మీకు తీర్పు ఉండదు. కానీ నువ్వు పర్సనల్గా గాడ్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈరోజు నుంచి ఇలా ఉంటాను, నీతో ఒక 1 hour నేను ఖచ్చితంగా గడుపుతాను, ఈరోజు నుంచి నేను 1.5 hour నీకు సమయం ఇస్తాను. ఎలా ఇస్తామనుకున్నావు? ప్రార్థనలో. నేను బిజీ ఉంటున్నాను. బిజీ ఉంటున్నావా ఉంటలేవా దేవునికి అనవసరం. నువ్వు కమిట్మెంట్ తీసుకున్నావు, ప్రార్థన చేస్తావా. ఎలాంటి ప్రార్థన? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే ప్రార్థన కాదు. బిజినెస్లో నేను బిజీగా ఉన్నాను, ఆ టైంలో నేను ప్రార్థన చేస్తానంటే మనసు ఫలభరితముగా ఉండదు. సో నువ్వు గాడ్లో సన్నిధిలోకి వచ్చి బిగ్గరగా ప్రార్థన చేసేలాగున మీరు కమిట్మెంట్ తీసుకున్నారు, వాగ్దానం తీసుకున్నారు, ఒక నిబంధన తీసుకున్నారు, లేకపోతే ఇంకేదైనా నిబంధన తీసుకుండొచ్చు. మీరు గుర్తు చేసుకోండి రాత్రి సమయంలో, ఈరోజు నైట్లో ఏదైతే మీరు ఇంత ముందుకు తీసుకున్నారో ఒకవేళ మర్చిపోతున్నారా, దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. లేకపోతే నేనే ప్రొఫెటికల్గా మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఖచ్చితంగా మరలా మీరు ప్రతి దినము అది చేసేలా మీరు గాడ్కి సమర్పించేలా చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఆయుష్ అనేది తగ్గిపోతుందంట, అంతే, ఇంకేం మించలేదట. సో దయచేసి ఏదైతే మనం ఒక నిబంధన అనుకున్నామో నిబంధన ప్రకారంగా మన లైఫ్ గైడ్ చేయబడులాగున దేవుని యొక్క ఆత్మ మనని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ వాంట్ సమ్వన్ టు గివ్ ఫస్ట్ ఎలా థ్యాంక్స్ చెప్పాలి గాడ్కి. సువార్త ప్రకటించడం, ఇట్స్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. యా, నెక్స్ట్ వన్, మన సామర్థ్యాన్ని బట్టి మనం గాడ్ మందిరానికో పరిచర్యకో ఇవ్వటం, సపోర్టింగ్. ఓకే, యు ఆర్ సపోర్టింగ్ టు ద మినిస్ట్రీ, యు ఆర్ సపోర్టింగ్ టు ద లార్డ్. దేవుడు సంఘాన్ని ఎప్పుడో దీవించాడంట. సంఘంలో ఎన్నో దీవెనలు ఉన్నాయంట. అవి నీకు రావాలంటే సంఘానికి సపోర్ట్ చేస్తేనే వస్తాయి. సంఘంలో మెంబర్ అయితే రాదు. ఇది లోకంలో ఉన్న సంఘాలు కావు. హల్లెలూయా. థర్డ్ వన్, అంతేనా? గివింగ్ థ్యాంక్స్ బై సింగింగ్ ఏ సాంగ్. కృతజ్ఞతలు అనేటివి సాంగ్స్ ద్వారా దేవునికి తెలియపరచడం. దాని తర్వాత నీకేదైనా పని చర్చిలో వచ్చినట్లయితే ఆ పని విషయంలో కూడా దేవుని మందిరానికి ఒక పరిచర్య అనేది చేయటం. ఇప్పుడు మందిరం కట్టాలంటే ఎవరు ఉపయోగపడతారు? మేస్త్రీలు. మేస్త్రి అంటే పక్కన పెట్టండి. మన సంఘంలో మేస్త్రీలు ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలా? లేదు, బయట 1000 రూపాయలు ఉన్నాయి, మరి మాకెంత ఇస్తారు పాస్టర్ గారు అంటే, దానికి మీరే మాట్లాడాలి, నేను కూడా మాట్లాడాలి, ఆయనను మీ దగ్గరికే తీసుకొస్తా. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తిని చెయ్యమని నేను చెప్పను, ఆ వ్యక్తికి ఆశ పుట్టాలి, ప్రేమ రావాలి ఆ దేవుని పైన. నేను చేయమని నేనైతే చెప్తాను. సో ఏ చర్చ్ కన్స్ట్రక్షన్ రేపటినాడు జరిగినా, ఇంకా రేపటినాడు ఇంకేదైనా జరిగినా, అది మేస్త్రి అయినా లేకపోతే అంత అయిపోయినాక పెయింటింగ్ చేసేవాళ్ళైనా ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కనుక, అలాంటి వ్యక్తులు మన మినిస్ట్రీలో ఉంటే కనుక ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. సో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను కదా, నేను ఎందుకు చేశాను అలా? డబ్బులు ఇస్తే ఏంది? డబ్బులు ఇచ్చే శక్తి నీకు ఇచ్చిండు ఒకటి. రెండో శక్తి కూడా ఏమి ఇచ్చిండు? పనిచేసే శక్తి. మరి 2 చేయాలి కదా. 2 శక్తులు ఇచ్చినప్పుడు, 3వ శక్తి ఇచ్చినప్పుడు 3వది కూడా చేయాలి. ఎన్ని డిపార్ట్మెంట్స్లో బ్లెస్ అవుతే అన్ని డిపార్ట్మెంట్లో మీరు ఏం చేయాలి? గాడ్ని ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చర్చ్ ఏ చర్చ్ అంటే మీది? అల్ఫా ఒమేగా చర్చ్ అని చెప్తే మంచి సంబంధాలు మీకు వస్తాయి.
అర్థమవుతుందా? ఎందుకు? అరే ఆ చర్చోళ్ళు వాక్యంలో డీప్ ఉంటారు, అక్కడ మిరాకిల్స్ అవుతాయి. సో తొందరగా వాళ్ళు ఎదుగుతున్నారు, చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనే ఒక మాట లోకం తెలిసిపోయింది. ఎవడో 10% ఉంటారుగా, ఉంటారు వాళ్ళు. ఇక అలాంటి వాళ్ళని బట్టి ఇంకా మనం ఏమనొద్దు. అలాంటి వాళ్ళని కూడా దేవుడే పెట్టిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. చీపురు కట్టకు విలువ రావాలంటే దుమ్ము ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అవునా? సో నీకు ఒక విలువ రావాలంటే నీ ముందు చెడ్డోడు ఖచ్చితంగా ఉండాలి, నింద వేసేటోడు ఉండాలి, నీకు వ్యతిరేకంగా ఉన్నోడు ఉండాలి. నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నోడు ఉంటేనే అంత కాంపిటీషన్, నీకు శక్తి అనేది పెరుగుతుంది. నీకు ఆపోజిట్గా ఎవరు లేరు అనుకో, అసలు నువ్వు వాక్చాతుర్యాన్ని పెంచుకోవు, ఏ విధానంలో కూడా నువ్వు ఆర్థిక పరంగా కూడా బలపడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఒక విషయాన్ని మీకు అందరు తెలియపరుస్తాను. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుకి మరి మీరు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి. నీ దగ్గర ఏదున్నా నీ సామర్థ్యం కొలది గాడ్కి ఇస్తూ ఉండండి. ఇది ఈ సంవత్సరం లాస్ట్ డే కనుక ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ కాపాడాడు, మనందరినీ దేవుడు రక్షించాడు. ఎందుకంటే ఎన్నోసార్లు రోగాలు వచ్చాయి, ఎన్నోసార్లు వ్యాధులు వచ్చాయి, ఎన్నోసార్లు మన పిల్లలు చనిపోయే ప్రమాదంలోకి వెళ్ళారు, ఎన్నోసార్లు మనం అజ్ఞానంతో ఉండడం జరిగింది, ఎన్నోసార్లు గొడవలు రావడం జరిగింది, ఎన్నోసార్లు సమాధానం ఉండడం జరిగింది. ఎన్ని జరిగినా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమ మనందరిలో వెల్లడిపరచడానికి దేవుడు రుజువు చూపిస్తున్నాడని మాత్రం నిజం, అది వాస్తవం. సో ఈ సంఘంలో అది ఉంది కనుక మనందరి మీద అటువంటి ప్రేమను వెల్లడిపరుస్తున్నారు కనుక ఈ మాట చొప్పున మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులను సమర్పించుతాం. హల్లెలూయా. ఎంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు? ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అని. ఓవర్ తీసుకోరా, ఒక నిబంధన. నీ దగ్గర ఏది ఉంటే అది, డబ్బులే అని అడగట్లేదు, ఒక పని. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చేసే పనిలో దేవుడు ఉండాలా, నువ్వు సంపాదించే డబ్బులో గాడ్ ఉండాలి. ఎవ్రీథింగ్, నువ్వు చేసే ప్రతి యాక్టివిటీలో గాడ్ ఉండాలంటే చేసే ప్రతి యాక్టివిటీ గాడ్కి ఇవ్వాలి. అప్పుడే గాడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ అనేది అవుతాడు. ఇది నమ్మకపోతే అలానే ఉండాలి, నో ప్రాబ్లం. నాకేమైనా తక్కువ అవుతుందా మీరు నమ్మకపోతే? కాదు, నేను నమ్ముతున్నా, నేను ఎక్కువ అవుతున్నా. మీరు నమ్మితే నాతో పాటు ర్యాప్చర్లో ఉంటా, మీరు నమ్మకపోతే మీతో పాటు ఇంకో కొంతమంది కూడా భూలోకంలోనే ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి పక్షిరాజు లాంటి జీవితాన్ని దేవుడు అందరికీ ఇస్తాడని నమ్ముతున్నాను. మరి పక్షిరాజు లాంటిగా ఉన్న నేను ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా నాతో పాటు ఎగరడానికి సిద్ధంగా ఉంటే ఇద్దరం మధ్యాకాశంలో ఉంటాం. నాతో పాటు సిద్ధంగా లేవనుకో, నా ఆహారం మీరై ఉంటారు. ఇంకా అర్థమైన వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు ఎంత గొప్పదైనా ఆహారం కోసం కిందికి రావాల్సిందే. దానికి ఉన్న దేవుడు దానికి పెట్టిన శాపం అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం అర్థమైందండి? సో నా బాధ ఏంటంటే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అదే నా బాధ. ఎందుకంటే ఆశీర్వదించబడిన తరువాత బిజీ అయిపోయి ఇంకా చర్చికి రండి, ఫాస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి రండి అంటే చాలా బిజీలో ఉన్నాను. దరిద్రం అంతా ఫాస్టింగ్ పిల్లనే వస్తుంది. మీకు అందరికీ చెప్తున్నాను, నాకు కూడా వస్తుంది దరిద్రం. తీసుకొచ్చే సైతాన్గా దేవుడే నిన్ను పరీక్ష పెట్టడానికి, నువ్వు దేని మీద ఎక్కువ ప్రశస్తమైన ఉపయోగం చేస్తున్నావు అనే దానిపై నీకు కనుక్కోవడం కోసము దేవుడు ఒక ప్లేస్లో ఉంటాడు, సాతాను ఒక ప్లేస్లో ఉంటాడు. హల్లెలూయా. ఆ రోజు దాకా మంచిగా ఉన్న మీ చుట్టాడో మీ బంధువులలో ఒక వ్యక్తి ఫాస్టింగ్ ప్లేస్ స్టార్ట్ అయిన రోజే సడన్గా అటు ఇటు అవుతాడు, చచ్చిపోడు. ఆ వ్యక్తికి మరణం లేదు, అది నువ్వు తెలుసుకోవాలా. అటు ఇటు అయ్యేసరికి చుట్టాలు ఫోన్ చేస్తారు, మరి దగ్గరికి వచ్చాడు, మరి మీరు వస్తారా అని. వస్తాను, చూసిన తర్వాత రెండో రోజు ఉపవాస ప్రార్థనలో ఏమవుతుంది, హాస్పిటల్ తీసుకుపోతారు. హాస్పిటల్కి దేవుడు ఏం చెప్పాడు, మంచి పని చేయమని చెప్పాడు కనుక హాస్పిటల్ ఉన్నవారికి సహాయం చేసేంత వ్యక్తిత్వం నాకుంది కాబట్టి ఉపవాస ప్రార్థన నాకు అవసరం లేదు, మంచి పని నాకు అవసరం అని రెండో రోజు పోతాడు. మూడో రోజు వచ్చినా వేస్టే ఉపవాస ప్రార్థనకి. హల్లెలూయా. మనకు మంచి పని అవసరమా, దైవిక పని అవసరమా? సో we are inherited into the kingdom of God, not into the kingdom of the goodness. సో మనందరము
మంచి చెడులను బట్టి కాక దేవుణ్ణి బట్టి ముందుకు నడిచే వారముగా మీరందరూ ఉండునట్లు అటువంటి ఆలోచన మనందరిలో కలిగే విధముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అయిపోయింది. సో ఒక చిన్న మాట సెలవిస్తాను. అందరూ కూడా వర్షిప్పింగ్లో ఏం చేస్తారు? వర్షిప్ చేతులు ఎత్తుతారు, చప్పట్లు కొడతాం, ఓకే, తర్వాత మొఖాలు మొకరిస్తాం. మనం చేసే యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు స్పిరిచువల్గా మాత్రమే బ్లెస్ కాదు, ఫిజికల్గా కూడా బ్లెస్ అవుతాం. ఎట్లా అంటే చేతులు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క హార్ట్ బీట్ అనేది సరిగ్గా కొట్టుకోవడం జరుగుతుంది. ఈ బ్లడ్ అనేది దాని ఫ్లో అనేది కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రెషర్ అనేది ఇట్లా పెట్టినప్పుడు నీకు భారంగా అనిపిస్తుంది. ఆ భారమైన ప్రెషరే నీకు ఆ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. దాని ద్వారా హార్ట్ అటాక్ రాదు. అర్థమవుతుందిగా? ఇప్పుడు చనిపోయే ప్రజలు ఎక్కువ శాతం హార్ట్ బీట్ సరిగా లేనందున హార్ట్ అటాక్ రావడం వల్ల సడన్గా కుప్పగులి చచ్చిపోతారు. క్రిస్టియన్స్ చచ్చిపోరు. ఎవరు ఆరాధించు వాళ్ళు హార్ట్ అటాక్ ద్వారా చచ్చిపోరు. అది కూడా ఎలా ఆరాధించువారు? అర్థమవుతుంది కదా, రైట్? సో రెండోది వచ్చేసి ఏంటంటే చప్పట్లు కొట్టడం. ఎప్పుడైతే చప్పట్లు కొడతామో నీ నరాలన్నీ కూడా నీ చేతిలో నుంచి నీ కాళ్ళ నుంచి అన్నీ కూడా స్పష్టంగా పనిచేయడానికి శక్తి ఉత్పత్తి అవుతుంది, ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. సో ఎంత చప్పట్లు కొడతామో అంత శక్తి ఉత్పత్తి అవ్వడం వల్ల మీ నరాలలో ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. తద్వారా యాక్టివ్నెస్ అనేది మన బాడీలో పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇంకా చాలా ఉంటాయి, నేను ఇంక ఇవన్నీ చెప్తే టైం సరిపోదు. సో అలా ఆరాధిస్తున్నప్పుడు మనకెన్నో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆశీర్వాదం అనేది గాడ్ మనందరికి ఇచ్చేవాడు కనుక ఆశీర్వాదం వచ్చిన తర్వాత మనం తప్పించుకున్న వారముగా ఉండకుండా, సో దేవుడే ఆశీర్వాదం ఇచ్చాడని నమ్మి ఆయనతో పాటు మనం సహవాసం చేయువారిగా మనమందరం ముందుముగా ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ లేద్దామండి అందరం.